హాయ్ అండి. మా ఫామ్ రుచులకి తిరిగి స్వాగతం. ఇది మీరు చూసే మాల్పూరి. ఎప్పుడైతే నేను గుంటూరు వెళ్తానో బెంగుళూరు నుంచి, కొన్ని ఐటమ్స్ తినకుండా ఉండలేను. ఆ ఐటమ్ లిస్ట్‌లో మాల్పూరి ఒకటి. సో, మన పూరి చేసినట్టు చేసి దాని లోపల కోవా పెడతారు. కోవా పెట్టడం వల్ల 2 మిక్స్ చేసుకొని తింటుంటే అద్భుతంగా ఉంటుంది టేస్ట్. సో, దీన్ని రెసిస్ట్ చేసుకోలేను. కంపల్సరీ తినాల్సిందే మాల్పూరి. ఏదైనా లిమిట్‌లో తింటే మంచిదే అంటారు కదా! ఇబ్బంది లేదు. సో, రెగ్యులర్ తినం మనం. ఎప్పుడో వెళ్ళినప్పుడు ఒకసారి. ఎందుకంటే బెంగుళూరులో ఈ టేస్ట్ ఎక్కడ కనపడదు. ఈ ఫుడ్ ఐటమ్స్ గుంటూరులో ఉన్నట్టు. అది షూర్. సో ఇక్కడ మీరు చూస్తే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పునుగులు, చిన్న పునుగులు. ఇవి కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ బజ్జీలు. గుంటూరు మిర్చితో చేసిన బజ్జీల గురించి చెప్పేది ఉంది ఇంకా. వేడి వేడి బజ్జీలు తింటా ఉంటే నోరు ఊరిపోతుంటుంది అట్లే. సో ఈ బజ్జీలో మధ్యలో కట్ చేసి వాము, ఆనియన్ పెట్టి తింటుంటే అద్భుతంగా ఉంటుంది టేస్ట్. మనకు నచ్చిన నచ్చకపోయినా ఎవరన్నా కాదన్నా ఇవి తింటా పెరిగామండి చిన్నప్పటి నుంచి మేము. అప్పుడు ఎక్కడున్నాయి బర్గర్లు, పిజ్జాలు, ఇవి తినే పెరిగాం కదా. అందుకనే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు స్పెషల్ ఏంటంటే వంకాయ బజ్జీ. వంకాయతో కూడా బజ్జీ చేస్తున్నారు. వంకాయలో మసాలా పెట్టి వాము అవి పెట్టేసి మధ్యలో కట్ చేసి దాన్ని శనగపిండిలో ముంచి ఆయిల్లో అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. ఇది ఇది కూడా ఫేమస్. బజ్జీలు, పునుగులు, మాల్పూరి, జిలేబీ, సమోసా, వంకాయ బజ్జీ. ఈ మధ్య కొత్తగా ఒక స్టైల్ వచ్చింది. ఏంటంటే పెరుగులో వేయటం. సో బజ్జీల మీద కొంచెం పెరుగు వేయటం, సమోసాలు, ఆనియన్ సమోసాలు క్రష్ చేసి దాంట్లో పెరుగు వేయటం, పెరుగు సమోసా అంటున్నారు. సో ఇది ఒకటే చేంజ్. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. సో ఏదైనా మితంగా తినాలి. ఈ బజ్జీలు ఎక్కువ తింటే గ్యాస్ వస్తుంది, అల్సర్ వస్తుంది, రకరకాల రోగాలు వస్తాయి. లిమిట్లో తింటే బాగానే ఉంటుంది ఎప్పటికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.